నోట్ల రద్దుపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రధాని మోదీ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్తున్నారు. పైగా ముందు ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పదే పదే హెచ్చరిస్తున్నారు. బినామీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామని, బినామీలకు చెక్ పెడతామని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. అసలు ఇంతకు బినామీ లావాదేవీల చట్టం ఏం చెబుతోంది? బినామీ అంటే ఏంటి? నేరం నిరూపితమైతే ఎలాంటి శిక్ష విధిస్తారు? మోదీ మాటల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న బినామీ చట్టంపై సాక్షి స్పెషల్ స్టోరీ. వాస్తవానికి 70-80 దశకాల్లోనే బినామీ లావాదేవీలపై విస్తృత చర్చ జరిగింది. బినామీ లావాదేవీలను అరికట్టడానికి బలమైన చట్టం తీసుకురావాలని 1973లో లా కమిషన్ సూచించింది. 15 ఏళ్ల పాటు ఆ సిఫారసులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ఎట్టకేలకు 1988లో బినామీ లావాదేవీల నిషేధ చట్టాన్ని రూపొందించారు. 1988 మే 19న ఆ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. చట్టమైతే చేశారు గాని అమలుకు అవసరమైన నియమ నిబంధనలను అందులో పొందుపరచలేదు. దాంతో అది కోరల్లేని పాములా మిగిలిపోయింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ బిల్లుకు మోక్షం కలిగింది. అవినీతిని నిర్మూలిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు 1987 నాటి బినామీ లావాదేవీల నిషేధ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. పాత చట్టానికి సవరణలు చేసి బినామీ లావాదేవీల నియంత్రణ సవరణ బిల్లును 2015 మే 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపారు. ఏప్రిల్ 28న స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించి నివేదికను సమర్పించింది. ఆ తర్వాత జూలై 27, ఆగస్టు 2 తేదీల్లో లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందింది. బినామీ లావాదేవీల నిషేధ సవరణ బిల్లు 2016లో కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా బినామీ నిర్వచనం, బినామీ లావాదేవీల డెఫినేషన్ మార్చారు. బినామీ లావాదేవీల పరిశీలనకు అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పీలేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రతిపాదించారు. బినామీ లావాదేవీలకు సంబంధించి జైలు శిక్ష, జరిమానాల్లో కూడా మార్పులు చేశారు. బినామీ అనేది పర్షియన్ పదం. బినామీ అంటే నిజమైన లబ్ధిదారుడు కాడు అని అర్థం. అక్రమ పద్ధతిలో సాగిన స్థిర చరాస్తులు, కనిపించే, కనిపించని న్యాయపరమైన దస్త్రాలు, బంగారం, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అన్నీ కూడా బినామీ పరిధిలోకి వస్తాయి. 1988 నాటి చట్టంలో ఒక ప్రాపర్టీ సొంతదారు ఒకరై సదరు ప్రాపర్టీ వేరొకరి పేరు మీద ఉండడం గాని, మరొకరి పేరు మీదకు మార్చడం గాని జరిగితే ఆ ప్రాపర్టీని బినామీగా పేర్కొన్నారు. తాజా చట్టంలో బినామీ నిర్వచనంలో మార్పులు చేశారు. 1988లో ఉన్న నిర్వచనంతో పాటుగా మారు పేర్లతో జరిగిన లావాదేవీలు, ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు యజమానికి తెలియకపోయినా ఆ ప్రాపర్టీని బినామీగా పేర్కొన్నారు. అలాగే తాజా చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ఆ ప్రకారం అవిభక్త హిందూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తన లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులకు బదలాయిస్తే ఆ లావాదేవీని బినామీ అనరు. ఆర్థిక సత్తా ఉన్న వ్యక్తి చేసిన లావాదేవీలు, భార్య లేదా భర్త, పిల్లల పేర్లపై జరిగిన లావాదేవీలు కూడా బినామీ పరిధిలోకి రావు. బినామీ వ్యవహారాల పరిశీలనకు తాజా చట్టంలో 4 దశల్లో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. విచారణ ప్రారంభాధికారి, అప్రూవింగ్ అథారిటీ, అడ్మినిస్ట్రేటర్, అడ్జుడికేటింగ్ అథారిటీలను ఏర్పాటు చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అలాగే విచారణపై అప్పీలు కోసం అప్పీలేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ శాఖలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి విచారణను ప్రారంభించవచ్చు. ఆ లావాదేవీ అక్రమమని సదరు అధికారి విశ్వసిస్తే ఆ బినామీ ఆస్తి కలిగి ఉన్న వ్యక్తికి నోటీసు జారీ చేయొచ్చు. అప్రూవింగ్ అథారిటీ ఆదేశంతో సదరు లావాదేవీని 90 రోజుల పాటు నిలిపేయొచ్చు. 90 రోజుల తర్వాత కూడా ఆ లావాదేవీపై నిషేధం కొనసాగించాలని విచారణ అధికారి భావిస్తే ఆ కేసును అడ్జుడికేటింగ్ అథారిటీకి నివేదించాలి. అడ్జుడికేటింగ్ అథారిటీ ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వ్యవహారమంతా 1 సంవత్సరంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ పూర్తయి సదరు లావాదేవీ బినామీ అని తుది తీర్పు వచ్చిన తర్వాత సదరు ఆస్తి నిర్వహణ బాధ్యత అడ్మినిస్ట్రేటర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలాగే సదరు వ్యక్తికి 1 ఏడాది నుంచి 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు మార్కెట్ విలువ ప్రకారం ఆ ప్రాపర్టీలో 25% జరిమానా విధిస్తారు. లావాదేవీకి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి కూడా శిక్షలు ప్రతిపాదించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల కారాగార శిక్ష, ప్రాపర్టీలో 10% జరిమానా విధిస్తారు. బినామీ లావాదేవీలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఇక అడ్జుడికేటింగ్ అథారిటీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చు.